జై భీమ్ జై సన్నిధాన్ అనే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ గా రోల్ మోడల్ గా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు కూడా అహ్మదాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో చెప్పినాడు తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అని చెప్పినాడు। ఈ విధంగా వారందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। వారి ఆదేశాల అనుసారం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్క మున్సిపల్ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది యువకులు విద్యార్థులు మన దేశం గురించి దేశ సమగ్రత గురించి దేశ స్వాతంత్రం గురించి చేసినటువంటి సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల గురించి మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం మన యువతకు ఉంది। ఆ విషయాన్ని చెప్పడానికే మనం ఈ కార్యక్రమాన్ని పల్లెలోకి తీసుకెళ్తున్నాం। ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, బ్రిటిష్ తెల్లదొరల్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న సందర్భంలో మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా బాలగంగాధర్ తిలక్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ విధంగా ఎంతో మంది జాతీయ స్థాయి లోపల మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్న సందర్భం లోపల మనం మన గ్రామాలను చూస్తుంటాం, మన పట్టణాలను చూస్తుంటాం। ఒక కౌన్సిలర్ గెలవాలని, ఒక సర్పంచ్ గెలవాలని, ఒక ఎంపీటీసీ గెలవాలని మన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మనకు మంచి పేరు రావాలి మన ఊర్లో మన వార్డులో అని మనమంతా కూడా పనిచేస్తుంటాం। ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అలహాబాద్ లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి మన దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ యొక్క సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి బ్రిటిష్ తెల్లదొరల పైన పోరాటం చేయడం జరిగింది। దాన్ని గుర్తించి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి సేవలు గుర్తించి తనకు మొట్టమొదటి ప్రధాని అయ్యే అవకాశం వచ్చే విధంగా కృషి చేశాడు। ఎందుకంటే ఉద్యమ భాగం లోపల జైలు జీవితం గడపడం జరిగింది। జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉండడం జరిగింది। ఈ బీజేపీ నాయకుడు ఎవరు కూడా ఎల్కే అద్వానీ గాని, వాజ్పేయి గాని, ఇంకోరు గాని ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో జైలు కాలు కూడా పెట్టలేదన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఆ రోజు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులను త్యాగం చేసి జైలు జీవితం గడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మనం గ్రామాల్లో ఉన్న యువకులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా మొట్టమొదటి ప్రధానిగా అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తుంది, తెలంగాణకు నీళ్లు ఇస్తుంది। అదేవిధంగా బాక్రానంగల్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు, జులాల ప్రాజెక్టు ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మనం కట్టిన ప్రాజెక్టులు। వీళ్ళు కట్టిన ఏంటంటే కాళేశ్వరం అని కూలిపోయే ప్రాజెక్టులు, పరేలు వారిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది। మనం కట్టిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా గట్టిగా ఉండి మన రైతాంగానికి, వ్యవసాయానికి, తాగడానికి నీళ్లకు మనం కట్టిన ప్రాజెక్టులే ఈ రోజు నీళ్లు ఇస్తున్నాయి। అట్లాంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది। అదే విధంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది। పార్టీ ఇచ్చిన ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో
అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే స్వప్రభుత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా నిర్మాణించుకుని రాజ్యాంగ పరిషత్ 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదించబడిన చట్టబద్ధం చేసుకొని మేము సమర్పించుకుంటున్నాము అని ప్రమాణం చేస్తున్నాం. జై కాంగ్రెస్, ఈ యొక్క ఓటర్ లిస్టు మీద ఓటర్ లిస్ట్ ఇన్ఛార్జ్ ప్రతి బూత్ ఒకరు పెట్టాలి. ఆ ఓటర్ లిస్ట్ అని చేతిలో పెట్టాలి, చదువుకున్న వ్యక్తి చేతిలో పెట్టి ఆయన ఎప్పటికీ ఏం చేస్తున్నారంటే వారం 15 రోజులకు ఒకసారి ఓటర్ లిస్ట్ తిరిగేయాలి. మన ఊర్లో ఎవరికైనా పెళ్ళైందా, పెళ్ళైతే కొత్త కోడలు మన ఇంటికి వస్తే, మన ఊరికి వస్తే ఆమె ఓటు హక్కు నమోదు చేయాలి. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారి ప్రతి తహసీల్ ఆఫీస్ లో కూడా ఒక అధికారి ఉంటాడు. ఇది నిర్విరామంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఓటర్ల నమోదు కార్యక్రమం, చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించే కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతుంటది, రౌండ్ ద క్లాక్ జరుగుతుంటది. మనం ఏం చేస్తున్నామంటే ఎలక్షన్లప్పుడు మనం ఓటర్ లిస్టు తీస్తున్నాం, దుమ్ము తొలుగుతున్నాం, మళ్ళా ఎలక్షన్ కాగానే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు, మన నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.